హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఇది గురు పౌర్ణమి రోజు మినీ వ్లాగ్ అనమాట. అంటే నిన్న నేను ఆల్రెడీ పూజ వీడియో అనేది షేర్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో, ఫస్ట్ ప్రసాదం కోసం అనేసి నేను ముగ్గది వేసుకున్న తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత ఇంకొచ్చేసి ఒక పావు కప్పు సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నాను. బాగా కడిగేసుకొని ఇంకా మనం మంచినీళ్ళు పోసి నానబెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో స్పూను నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో సేమియా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కడ మాడిపోకుండా కలర్ ఎక్కువ మారిపోకుండా ఉంటుంది. ఇంకా వేగిన సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే గిన్నెలో నేను ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఇంకా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇంకో పక్క నేను టీ అనేది పెడుతున్నాను. ఇంకా టీ తాగేసి పూజ చేసుకుందాము అన్నట్లుగా ఇంట్లో టీ కూడా పెట్టేస్తున్నాను మార్నింగే. ఇంకా సగ్గుబియ్యం అనేది ఉడికిపోయిన తర్వాత ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులోనే నేను సేమియా అనేది వేసుకుంటున్నాను. చాలా చాలా సింపుల్ అండి. ఇది బేసిక్. మనం ప్రసాదం అంటే ఎక్కువగా ఇదే చేసుకుంటాం కదా! ఇంకా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువ ఇదే చేసేవాళ్ళు. ఇంకా వాటర్‌లో సేమియా కూడా వేసుకొని సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా బెల్లం కూడా వేసుకున్నాను. చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇంకా మనం కాచిన పాలని వేసుకోవాలి. ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలనేది వేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను దంచుకున్న ఇలాచీ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అనేసి. నేను ఈ కన్సిస్టెన్సీలో సేమియా అనేది రెడీ చేసుకున్నాను. ఇంకా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా ప్రసాదం అనేది పెట్టుకున్నాను దేవుడి దగ్గర. ఇంకా ఫ్రూట్స్, సేమియా పెట్టుకొని పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాను ప్రశాంతంగా. ఇంకొచ్చేసి దేవుడి కోసం అని చెప్పేసి ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. నేను సాయిబాబా చాలీసా ఇంకా అష్టోత్తరము అదనేది చదువుకొని పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మేము సాయిబాబా గుడికి అనేది వెళ్ళాము. అసలు చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఎంట్రన్స్ కానీ టెంపుల్ మొత్తం అసలు బాగా రష్‌గా ఉంది. ఈవినింగ్ బాగా వర్షం పడింది. బట్ అయినా కూడా చాలా చాలా రష్‌గా ఉంది. వర్కింగ్ డే అయినా కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీస్ వైస్‌గానే వచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఒకవైపు అమ్మవారు, ఇంకొక వైపు మనకి పద్మావతి అమ్మవారు, పక్కన వెంకటేశ్వర స్వామి అనమాట. ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. చాలా బాగుంది ఎంట్రన్స్‌లో మాత్రం అసలు. ఇంకా పూలతో అంతా డెకరేట్ చేశారనమాట టెంపుల్ మొత్తము. మంచిగా పూలు, మనకి బెల్స్‌తో కూడా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. అసలు నాకైతే ఎళ్ళమేమో వర్షం పడడం వల్ల అనుకోని ఇంకా లాస్ట్‌లో మళ్ళీ వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి బావగారిని చూడండి ఎంత బాగున్నారో అసలు అలంకరణ చేయడంలో చాలా చాలా బాగా చేశారు. అసలు ఎవరు చేశారో కానీ అలంకరణ చాలా బాగా చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామివారిని ఉయ్యాలు కూడా